గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు 3D జామెట్రీలో షార్ట్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఫార్ములాస్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఓకే, ఫస్ట్ సమ్ డి 0, 1, 2 ఈ 2, -1, 3 అండ్ ఎఫ్ 1, -3, 1 ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ బీసీ సిఏ ఏబి ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇది ఏబిసి, డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్. ఇప్పుడు నీకు ఏ కావాలి కాబట్టి ఈ ఈఎఫ్ యాడ్ చేసి డి మైనస్ చేయండి. ఓకే, ఒకవేళ బి కావాలనుకోండి డిఎఫ్ యాడ్ చేసి ఈ మైనస్ చేయండి. సి కావాలనుకోండి ఈడి యాడ్ చేసి ఎఫ్ మైనస్ చేయండి. దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఏ కావాలి కాబట్టి ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఇందులో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ కోఆర్డినేట్స్ రెండు కలపండి. 2 + 1 3 -0 ఎక్స్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ -3 -1 -1 -5. Next z coordinates 1 + 3 4 -2. Therefore this is the answer. Sum number 2. If the DCs of two lines are given by the equations 2l - m + 2n = 0 and mn + nl + lm = 0, then the angle between the two lines is. ఇక్కడ ఫార్ములా ఒకసారి చూడండి. If the direction cosines of L, M, N of two lines are connected by the relations AL + BM + CN = 0, FMN + GNL + HLM = 0. ఇవి కానీ పెర్పెండిక్యులర్ అయితే ఫార్ములా F/A + G/B + H/C = 0. పెర్పెండిక్యులర్ అయితే θ = 90. అలా కాకుండా ప్యారల్ అయితే √AF ± √BG ± √CH = 0. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. 2l - m + 2n = 0, A2 B -1 C2 mn + nl + lm = 0. అంటే ఇక్కడ fmn అన్నాడు కాబట్టి f = 1, g = 1, h = 1. ఈ ఫార్ములా వెరిఫికేషన్ చేస్తున్నాను. F/A + G/B + H/C = F/A 1/2, G/B 1/-1, H/C 1/2. 1/2 + 1/2 అంటే 1, 1 - 1 = 0. Therefore θ = 90 degrees. Sum number 3. If the orthocenter and the circumcenter of a triangle are -3, 5, 2, 6, 2, 5, then its centroid is. ఆర్థోసెంటర్ని ఓతో డినోట్ చేస్తారు, సర్కంసెంటర్ని ఎస్తో డినోట్ చేస్తారు, సెంట్రాయిడ్ని జీతో డినోట్ చేస్తారు. ఈ కండిషన్ ఏంటంటే 3G = 2S + O. ఓకే, 3G = 2S + O ఆర్థోసెంటరు సర్కంసెంటరు. సో ఇక్కడ ఫార్ములా ప్రకారంగా 3G కానీ మనం రాసుకుంటే 3G = 2 × 625 + -3 5, 2 2S + O రాసాం. దేర్ ఫోర్ ఇందులో నెక్స్ట్ కోఆర్డినేట్ 2 × 6 12 -3, ఓకే 9 వచ్చింది. నెక్స్ట్ 2 × y కోఆర్డినేట్ 4 + 5 9 వచ్చింది. z కోఆర్డినేట్ 2 × 5 10 + z కోఆర్డినేట్స్ therefore 12. 3G = 9, 9, 12. G = 3, 3, 4. This is the answer. Sum number 4. If the direction cosines of two parallel lines are given by 2l + 3m + kn = 0 and l² - m² + 5n² = 0, then the values of k are. If the direction cosines of L, M, N are two lines are connected by the relations AL + BM + CN = 0 and UL² + VM² + WN² = 0. పెర్పెండిక్యులర్ అయితే ఫార్ములా σ(a²) × v + w v + ω = 0. ప్యారల్ అయితే a²/u + v²/v + c²/w, ఓకే = 0. ఇక్కడ w అండి 0. ఇచ్చిన కండిషన్ 2l + 3m + kn = 0 అంటే a2 అండి, b3 ck. కండిషన్ l² - m² + 5n² అంటే u1 v -1 w5. ఈ కండిషన్తో కంపేరింగ్ చేసుకోండి. Therefore a²/u + v²/v + c²/w = 0 అయితే ప్యారలల్ అని వాడు ఇచ్చాడు కండిషన్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ప్యారలల్ అన్నాడు కాబట్టి ఈ ఫార్ములా వాడుతున్నాం. Therefore a² 4/1 b²/v అంటే 9/-1 c² k²/5 = 0. Therefore k² = 25, k = ±5. Next, the projection of the join of points 3, 4, 2 and 5, 1, 8 on the lines whose DCs are 2/7, -3/7, -6/7. ఇక్కడ ఫార్ములా చూడండి. Ax1 y1 z1 bx2 y2 z2 on a line whose DCs are given by L, M, N is.
mod L x2 minus x1 ప్లస్ m ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ n ఇంటూ z2 మైనస్ z1. ఇక్కడ 2 పాయింట్లు ఇచ్చాడు, వాటిని AB అనుకోండి. ఈ పాయింట్ x1 y1 z1, ఈ పాయింట్ x2 y2 z2. దేర్ఫోర్ ఫార్ములా ఇది LMN, ఈ పాయింట్ LMN. దేర్ఫోర్ L ఇంటూ x2 మైనస్ x1, ఇక్కడ x2 మైనస్ x1 అని రాసిన పర్లేదు, x1 మైనస్ x2 అన్న పర్లేదు. 2/7 ఇంటూ 3 మైనస్ 5 మైనస్ 3/7 ఇంటూ 4 మైనస్ 1 6/7 ఇంటూ 2 మైనస్ 8. దేర్ఫోర్ minus 4/7 minus 9/7 minus 36/7 minus 49/7 in modulus. Therefore 7 is the answer. The plane x/2 plus y/3 plus z/4 is equal to 1 cuts the axis in a comma b comma c. Then area of triangle ABC is, ఇక్కడ ఫార్ములా చూడండి. If the plane x/a plus y/b plus z/c equal to 1 meets the coordinate axis in the points a comma b comma c, then the area of triangle ABC is half root over ab whole square plus bc whole square plus ca square. ఇది ఏ ఫామ్లో ఉందో చెక్ చేసుకోండి. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ ఫోర్ 1/2 ఇంటూ ab 2 3 జా 6 హోల్ స్క్వేర్, bc 4 3 జా 12 హోల్ స్క్వేర్, ca 4 2 జా 8 హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ 36 ప్లస్ 144 ప్లస్ 64 ఇన్ రూట్ ఓవర్ ఇంటూ 1/2. దేర్ ఫోర్ 1/2 ఇంటూ రూట్ 244. ఈ 2 లోపల తీసుకెళ్తే 4 అవుతుంది. 4 6 జా 4 1 జా. దేర్ ఫోర్ ఆన్సర్ రూట్ 61. Next sum. If the planes 2x minus y minus 3z minus 7 equal to 0 and 4x minus 2y plus 5kz plus 9 equal to 0 are parallel, then 5k square plus 6 equal to. ఇక్కడ చూడండి, if theta is the angle between the planes a1x plus b1y plus c1z plus d1 equal to 0, a2x plus b2y plus c2z plus d2 equal to 0. ఇటువంటి ఫార్ములా మనం స్ట్రైట్ లైన్స్లో చూసాం. ఓకే, ప్యారలల్ అయితే a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. perpendicular a1a2 plus b1b2 plus c1c2 equal to 0 cos theta mod a1a2 plus b1b2 plus c1c2 by root over a1 square plus b1 square plus c1 square root over a2 square plus b2 square plus c2 square. ఇక్కడ a12 b1 minus 1 c1 minus 3 ఈ లైన్ చెక్ చేసుకోండి. a2 4 b2 minus 2 c2k. ఇక్కడ క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు, ప్యారలల్ని వాడు ఇస్తాడు అంటే ఈ కండిషన్ వాడండి. Therefore a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. Therefore 2/4 is equal to minus 1/2 is equal to minus 3/k. Minus 3/5k is equal to 1/2. Therefore k is equal to minus 6/5. కానీ వాడికి ఏం కావాలి, ఇక్కడ 5k square plus 6 కావాలి. Therefore 5 into 36/25 plus 6. Therefore answer 66/5. Next, if L comma M comma N are the direction cosines of a line, x minus 1 is equal to 2 into y plus 3 is equal to 1 minus z. ఇక్కడ యాక్చువల్గా z minus 1 ఉండాలి, 1 minus z ఉంది చూడండి, అంటే ముందు మార్చుకోవాలి దాంట్లోకి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L power 4 plus M power 4 plus N power 4. ఓకే, ఇక్కడ x minus 1 is equal, ఇచ్చిన ఈక్వేషన్ ఇది. దేర్ఫోర్ x minus 1/1, y plus 3/1/2, z minus 1/1. అంటే వీటి తాలూకా డిఆర్స్ ఏమయ్యాయి, 1 కామా 1/2 కామా -1. ఇదే ఫామ్లో ఉంది. x minus x1/a is equal to y minus y1/b is equal to z minus z1/c. ఓకే, ఇక డిఆర్స్ అంటే ఏ కామా బి కామా సి. ఇప్పుడు డిఆర్స్ ఏ కామా బి కామా సి అయితే డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయండి, డిఆర్స్ కానీ ఏ కామా బి కామా సి. దేర్ఫోర్ డైరెక్షన్ కొసైన్స్ ఆర్ a/√a² ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, బి సేమ్ ఫార్ములా, సి సేమ్ ఫార్ములా. ఓకే, ఈ రకంగా తీసుకుంటాం. దేర్ఫోర్ ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే a/1/√1² ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ -1², 1/2 సేమ్ ఇదే వాల్యూని ఇక్కడ రాస్తాం, -1 సేమ్ ఇదే వాల్యూ. ఈ ఫార్ములా అప్లై చేస్తే 1/√9/4, 1/2 √9/4, -1/√9/4. దేర్ఫోర్ మనకు వచ్చిన వాల్యూ 2/3, 1/3 -2/3. ఇవి L కామా M కామా N. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, L పవర్ 4 ప్లస్ M పవర్ 4 ప్లస్ N పవర్ 4 అంటే 2/3 హోల్ పవర్ 4 ప్లస్ 1/3 హోల్ పవర్ 4 మైనస్ 2/3 హోల్ పవర్ 4. ఇది పాజిటివ్ అయిపోతుంది. దేర్ఫోర్ 3 పవర్ 4 కామన్ తీయండి. 2 పవర్ 4 అంటే 16, 1 ప్లస్ 16 33/81, 3 11 జా 3 27 జా. నెక్స్ట్ సమ్. ఇఫ్ ద ప్లేన్ 4 into x minus 1 plus k into y minus 2 plus 8 into z minus k equal to 0 contains the line, ఇది లైన్ అండి, x minus 1/2, y minus 2/4, z minus 5/3, then the value of k. If a plane contains line and its normal a line are perpendicular, ఇక్కడ ఈ ప్లేను లైను కానీ పెర్పెండిక్యులర్ ఉంటే కండిషన్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ చూడండి, ఏ 4
ఓకే, ఎల్ 2 కే ఇంటూ 4 8 ఇంటూ 3. Therefore 8 plus 4k plus 24 equal to 0. 4k plus 32 equal to 0. K is equal to -8. A plane pi passes through the point 1, 1, 1. Next sum అండి. If B, C, A are the direction cosines of a normal. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, A, B, C ఇవ్వలేదు. B, C, A are the direction cosines of a normal to the plane. Where A, B, C, A less than B less than C are the prime factors of the 2001, 2001. Then the equation of plane. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ చెక్ చేసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటి, 1 అవుతుంది, మళ్ళీ ఆ వాల్యూ దానికి అదే ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది, ఆ వాల్యూ దానికి డివైజర్ అవుతుంది. Therefore 2001 is equal to 3 into 23 into 29. Okay, therefore A less than B less than C, 3 less than 23 less than 29. కానీ వాడేమి ఇచ్చాడు, B, C, A ఇచ్చాడు, అంటే 23, 29, 3. Therefore ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ 23x plus 29y plus 3z is equal to ఈ 3 యాడ్ చేసేయండి. Therefore 23x plus 29y plus 3z is equal to 55. Next, if a line has DRs A plus B plus C, A plus B, B plus C, C plus A, then what is the sum of the squares of its direction cosines? ఇక్కడ ఒక ఫార్ములా చెప్పాను చూడండి, ఈ ఫార్ములా ఒకసారి చూడండి. డిఆర్స్ కానీ ఏబీసీ అయితే డీసీస్ a/√a² plus b² plus c², b/√a² plus b² plus c², c/√a² plus b² plus c². ఇదే ఫార్ములా ఇక్కడ వాడండి. Therefore a plus b/√a plus b whole square plus b plus c whole square plus c plus c whole square, b plus c by same value, c plus c by same value. వాడు ఏమంటున్నాడు, స్క్వేరింగ్ చేయమంటున్నాడు. వీటిని స్క్వేర్ చేసి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిసీస్, సమ్ స్క్వేర్ చేసి సమ్ చేయాలి. Therefore a plus b plus c, a plus b whole square plus b plus c whole square plus c plus c whole square. న్యూమరేటర్లో కూడా సేమ్ వాల్యూ, ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1. If L, M are the foot of the perpendicular from 2, 4, 5 to the xy plane, yz plane respectively, then the distance of L, M, LM. Formula చూడండి, the perpendicular distance from xy plane is mod z, the perpendicular distance yz plane is mod x. అంటే L పాయింట్ ఎంత అవుతుందండి, mod z ఇచ్చాడు అంటే xy 0, L is equal to 0, 0, 5. M yz plane ఇచ్చాడు అంటే x వాల్యూ మాత్రమే ఉంటుంది, yz 0. Therefore LM distance √4 plus 0 plus 25. Therefore answer √25. Thank you. So please subscribe our channel. Okay.